నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని మనుబోలు మండల సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో మణుగూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు దేవదానం మాట్లాడుతూ పార్లమెంట్లో అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినా చర్యలు తీసుకోవాలని, లేదంటే అతనిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు కనిపించే దేవుడు అంబేద్కర్ అని కొనియాడారు. బీజేపీ ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా తమ ప్రభుత్వ హయాంలో స్థాపించలేదని విమర్శించారు. అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ ఆదరణలకు కట్టబెడుతోందని విమర్శించారు. అంబేద్కర్ను విమర్శిస్తే నోరెత్తి మాట్లాడే పరిస్థితి లేదని బీసీ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించకపోతే సిపిఎం ధర్నాలు ఉధృతంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదిశేషయ్య, రమణయ్య తదితర సిపిఎం నాయకులు పాల్గొన్నారు. హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు మన మనుబోలు మండల కేంద్రం వద్ద ధర్నా కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ ఎంతకాలం అని అంబేద్కర్ 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 అని చెప్పిస్తారు. అదే ఏదో ఒక దేవుణ్ణి మీరు ఆ విధంగా జపం చేస్తే స్వర్గానికి పోతారు కదా అని చెప్పేసి అంబేద్కర్ని కించపరిచే విధంగా అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది. మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. అసలు దేవుడు ఉన్నాడా లేడనేది ఎవరు చూడలా. కానీ ఈ భారతదేశంలో మనుషులకు కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది అంబేద్కర్ ఒక్కడే, ఆ మహనీయుడు ఒక్కడే. ఆ మహనీయుల్ని ఆ విధంగా అమిత్ షా కించపడతా మాట్లాడినాడు. ఇప్పుడు ఏ పార్టీకైనా చెప్పుకునేదానికి కొంత చరిత్ర ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళు స్వతంత్రం తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళు అధికారం ఈ దేశంలో అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలని నెలకొల్పారు. ఈ భారతదేశంలో రైల్వేస్ అయితేమి, ఈ విధంగా బస్సులకు సంబంధించిన రోడ్లు అయితేమి, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు పోర్టులు అయితేమి, LICలు అయితేమి, తపాలా శాఖ అయితేమి, అదేవిధంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలని నెలకొల్పారు. ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చినటువంటి ఈ 10-11 ఏళ్లలో వీళ్ళు చేసింది ఏదన్నా ఒక ప్రభుత్వ రంగ సంస్థనైనా నెలకొల్పారా? ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అంబానీకి, అదానికి కట్టబెడుతూ ఈ విధంగా ఒక అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంతో ఎన్నుకోబడి ఈ దేశ అత్యున్నత పార్లమెంటు రాజ్యసభల్లో వాళ్ళు అధికారాన్ని చెలాయిస్తూ ఆ మహనీయుడిని కించపరచడం చాలా దుర్మార్గం. దీన్ని సిపిఎం పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ పార్టీ వీరాది వీరులు అని చెప్పుకునే ఆయన వీర సవార్కర్ కానివ్వండి, గోవాల్కర్ కానివ్వండి, ఎగ్డేవార్ కానివ్వండి, గాంధీని హత్య చేసిన గాడ్సే కానివ్వండి, ఏమైనా చరిత్ర ఉందా? వాళ్ళ చరిత్ర ఏంది? మీ వీర సవార్కర్ చరిత్ర ఏంది? స్వతంత్ర తరపున వాళ్ళు పోరాడుతూ ఉంటే అన్ని పార్టీల వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆయన బ్రిటిష్ వాళ్ళని క్షమాభిక్ష కోరి బయటకు వచ్చి వాళ్ళకి ఇన్ఫార్మర్గా ఉన్నాడు. కాంగ్రెస్ వాదులు ఆ విధంగా లేరు, కమ్యూనిస్టులు ఆ విధంగా లేరు. వీరోచితంగా పోరాడి స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. ఈరోజు ముస్లింలు ఈ దేశంలో ఉండకూడదని చెప్పేసి ఈ బీజేపీ సంఘ పరివారవాదులు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ రోజు స్వతంత్ర పోరాటంలో 4,000 మంది ముస్లింలు తుపాకీ గుండ్లకు, బ్రిటిష్ వాళ్ళ తుపాకీ గుండ్లకు గుండెలు చూపించి ప్రాణాలు అర్పించిన చరిత్ర ఈ యొక్క సంఘ పరివారం కొందా? వీళ్ళు నీచులు, నీచంగా వాళ్ళకి ఊడిగం చేశారు బ్రిటిష్ వాళ్ళకి. అందుకని చెప్పేసి వీళ్ళకి మాట్లాడే అర్హత లేదు. ఇప్పటికైనా అమిత్ షా తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి, లేదంటే మోడీ అతని మీద చర్యలు తీసుకోవాలి, లేదంటే అతన్ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము ఖండిస్తూ దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేటువంటి వాళ్ళు మీకు ఉంటే నమ్మకం ఉంచుకోండి. దేవుడు లేడు, ఖచ్చితంగా 100% మాత్రమే నిజం. ఇది దేవుడు సృష్టించిన వాళ్ళు దుర్మార్గులు, అది అనుసరించే వాళ్ళు అంతకన్నా దుర్మార్గులు అని మేము కాదు. పెరియార్ గారే ఆయన చలాపరకం మీద రాసినటువంటి చరిత్ర. ఆ రోజు అనేక మంది కోర్టులకు వేస్తే కోర్టులో కూడా ఆయన చెప్పేది నిజమో ఎవరైనా రుజువు చేసే పని చేయండి అని చెప్పని ఆ రోజు ఆయన 11 ప్రశ్నలు సంధించాడు దేవుడి మీద పెరియార్ గారు. ఈ రోజుకి దానికి సమాధానం లేదు, జవాబు లేదు.
మన ఇటీవల ఎలక్షన్ ముందు బీజేపీ వాళ్ళు తమిళనాడుకు పోయి మనోవాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొస్తూ వాడు చెప్పినటువంటి దాని మీద అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ కొడుకు ఉదయ స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ కేసు వేశాడు. కేసులో కూడా వాళ్ళు కూడా దాంట్లో కూడా కోర్టులో చెప్పుకొస్తుంది ఇది వాస్తవేనని చెప్పుకొచ్చారు. కానీ ఈ మనువాదులు మాత్రం ఆ మనువాద పిచ్చిలోంచి వాళ్ళు వెనక్కి వచ్చే పరిస్థితులు లేరు. వాళ్ళకి పిచ్చెక్కింది అందరికి పిచ్చెక్కిస్తే ఎట్లా? కాబట్టి ఏ రోజున సైన్స్ ముందుకు పోద్దు, కానీ సైన్స్ను కాదని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది చేసినా అది అంతవరకే పరిమితం అవుద్ది, అది దాటి రాలేదు. ఇది నగ్న సత్యం, ఇది వాస్తవం. కాబట్టి మతోన్మాదులు ఈ రోజుకైనా మనుషులను గౌరవించటము, అందరినీ ప్రేమించటము, ఈ మన యొక్క భారత రాజ్యాంగాన్ని గౌరవించలేనటువంటి వాళ్ళు ఆ పీట మీద కూర్చోవడానికి అనర్హులు అసలు. కానీ అలాంటిది ఈరోజు ఒకప్పుడు ఇదివరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళు మతోన్మాదులు వీళ్ళని తరిమి కొట్టాలని చెప్పని మొత్తం దేశమంతా కూడా అనేక రాష్ట్రాల్లో తిరిగి చెప్పినటువంటాడే మన ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి. మనకి దుర్మార్గం. ఎందుకంటే దేశ చరిత్రలో వాళ్ళకంటూ దేశభక్తి కలిగినటువంటి పేజీ ఒకటి ఉందానంటే చూడడానికి ఎక్కడా కనిపించదు. దేశ ద్రోహులు ఆ రోజు దేశం కోసం అందరూ పోటుపడుతుంటే వీళ్ళు దేశ విభజన కోసం పోటుపడ్డవాళ్ళు. మతోన్మాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు దేవుడు, దెయ్యము, కర్మ, కాండవం అనేటువంటి వాటితో మూఢనమ్మకాల్ని పెంపొందిస్తూ దేశభక్తిని ఈరోజు అధోగతి పాలు చేస్తున్నటువంటి వీళ్ళు ఈరోజు దేశభక్తి గురించి బోధిస్తున్నారు. వ్యాపారం అనేది మామూలుగా పెట్టుబడి పెట్టి తర్వాత లాభాల కోసం అందిస్తారు, అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం అది. అయితే బీజేపీ వచ్చిన 11 సంవత్సరాల పాలనలో పెట్టుబడే పెట్టకుండా లాభాలు గడిచేటువంటి పద్ధతిని తీసుకొచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా ఒక శాఖ పెట్టింది వాళ్ళకి. పెట్టుబడుల ఉపసంహరణ శాఖ మంత్రి అనేటువంటిది అసలు ఈ భారతదేశానికి పనికిరానటువంటిది. పెట్టుబడుల ఉపసంహరణ శాఖ మంత్రి అని తీసుకొచ్చి ఎక్కడైతే ప్రభుత్వ రంగ సంస్థ ఉందో దాంట్లోంచి ప్రభుత్వ పెట్టుబడి వెనక్కి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి దాన్ని ప్రైవేట్ పరం చేస్తే మళ్ళీ వాళ్ళ దగ్గరే ప్రభుత్వం మళ్ళీ ప్రైవేట్గా కొనుక్కుంటుంది. అంటే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్కి ఇచ్చి ప్రైవేట్ రంగాల కాడ ప్రజలని డబ్బులిచ్చి కొనుక్కునేటువంటి పద్ధతిని ఈ బీజేపీ వచ్చిన తర్వాత తీసుకొచ్చింది. అటువంటి పద్ధతిని ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతి. ఈరోజు అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని అనుసరించి పదవులు అనుభవిస్తూ కూడా ఆయన కించపరచడం అనేది వాళ్ళు చేసినటువంటి కిరాతకమైనటువంటి పరిస్థితి. వీళ్ళకి భారత రాజ్యాంగం లేకుండా, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం లేకుండా వీళ్ళు ఎవరైనా పదవులు సంపాదించగలరా? కాబట్టి అంబేద్కర్ అవమానించడం, ఈ దేశాన్ని అవమానించడం, ఈ దేశ పౌరులందరూ అవమానించడం అది లెక్క. ఒక అంబేద్కర్ అంటే దేశ చరిత్ర మొత్తానికి కూడా పౌరులందరూ కూడా హక్కుదారుడే. కానీ అంటే వాళ్ళకు చూసి భయపడి వాళ్ళ యొక్క చెప్పు చేతల్లో మొగ్గి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడు. కాబట్టి అతను చంద్రబాబు నాయుడు కూడా అక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు చూస్తే ప్రత్యేక హోదాని వాళ్ళ కాళ్ళ కింద పెట్టి తేకుండా తెచ్చాడు. ఈ రోజు చూస్తే ఈ విధమైన పరిస్థితి చేస్తుంటే అంబేద్కర్ అవమానిస్తున్నప్పుడు నోరెత్తి మాట్లాడే పరిస్థితులు ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఉండదు. నోరెత్తాలా, మాట్లాడాలా, వాళ్ళ వైఖరిని ఖండించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా మేము అంబేద్కర్ గారి యొక్క వారసులంగా మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా భారత రాజ్యాంగం అనుసరించే పాలన జరపాలని చెప్పని మేము కోరుతూ ఉన్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.